ప్రత్యేకముగా మనందరము ఉపవాస దినాలను గడుపుకుంటున్నాం. ఒక యవనస్తుడు ఒక దేశానికి గొప్ప ఆధ్యాత్మికమైన పునాదులు వేసిన వ్యక్తి తన జీవితంలో ప్రార్థించినప్పుడు ఇలా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడనంటే, ప్రభువా, ఈ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేశాడు. అతని పేరు జాన్ నాక్స్. అతను స్కాట్లాండ్ కోసం ప్రార్థన చేశాడు. అతను బ్రతికుండగానే ఆ దేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని శుద్ధీకరించడానికి లేదా ఆ సరైన నమ్మకాలలోనికి నడిపించడానికి, ఒకవేళ గాలికి రెపరెపలాడుతూ ఉన్న విశ్వాసాన్ని స్థిరపరచడానికి, అనేక మందిని ప్రభువులోనికి నడిపించడానికి గొప్ప సాధనమైన జాన్ నాక్సన్ తన జీవితాన్ని తన దేశం కోసం ధారాళంగా సమర్పించాడు. ఆయన ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలో ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఏడ్చి ప్రార్థన చేసిన దాంట్లో ఒక ప్రార్థన రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం తెరవాల్సిన పని లేదు, నేను అక్కడికి వస్తాను. అతడు ప్రార్థన చేసిన ప్రతిసారి పౌలు గారిని ఒక మాదిరి తీసుకుని ఏడ్చుతూ ప్రార్థన చేసేవాడు. నా సొంత ప్రజలు, నా ప్రజలు. ఈ రోజున మనము ఒక వ్యక్తిని మీ ముందరికి తీసుకొస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి మనము వాక్యాన్ని చదువుకున్నాం. కృప కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళలో ప్రభువా, నీ బిడలమైన మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును, మీ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను తండ్రి మా అంతరంగాలలో కార్యసాధన జరిగించడానికి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము అడుగుతున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో ఉందని వాగ్దానం చేసిన మా పరమ తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం. నిబిడలమైన మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, సరిచేయండి. మా జీవితాన్ని క్రీస్తు యొక్క స్వారీకతలోనికి కట్టమని అడుగుతున్నాను. ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీరే మాకు మీ స్వరాన్ని వినిపిస్తారు నమ్మచ్చు. మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ అత్యంత ఇష్టమైన వ్యక్తి, నన్ను నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి, నా జీవితాన్ని అతని జీవితం వలె ఉండాలి అని నా యవన ప్రాయంలో మాత్రమే కాదు, ఇప్పటికీ అనేక సందర్భాల్లో సవాలుతో కూడిన తన జీవితాన్ని నా ముందు నేను అతని గురించి చదివినప్పుడు నాకు తేటతెల్లగా చూపించిన వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి, నాయకుల్లో ఒక నాయకుడు నెహెమ్యా గ్రంథం ఒకసారి మనం తెరుద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు మరి చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి మీరు ఆలపించవలసిందిగా నేను కోరుచున్నాను. అహల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ మాసంలో కిస్లేను మాసం నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హననీయాను ఒకడు, యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు ప్రడద్రోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినదని నాతో చెప్పారు. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి, దేవుడు తన మాటలు దీవించునుగాక. జాన్ నాక్సన్ అనే యొక్క యవనస్తుడు తన యవన ప్రాయంలో దేవుని కోసం నడుము కట్టుకొని అడిగిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, ఈ దేశాన్ని, ఈ ప్రజలను నాకు ఇవ్వు, లేని ఎడల నా ప్రాణాన్ని తీసుకో. ఇదే మాటలని పౌలు గారు ఉచ్చరించి మాట్లాడాడు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనము ఒక
ఒకసారి మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా ఒకసారి చదివి వినిపిస్తారా? ఇప్పుడు ఇలాగైనను ఆటంకం లేకుండా ఈ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక 9వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదను కలవు. ఎందుకు అనంటే పౌలు గారు ఏమంటాడో తెలుసా? 3వ వచనంలో సమాధానం చెప్తాడు. పరిశుద్ధుల యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షిస్తున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండకూడదును. ఆ మాటల ఆంతర్యం ఏంటో తెలుసా? నేను నా సహోదరులు, నా యొక్క రక్త బంధువులు, వీళ్ళందరి కోసం నేను ఒకవేళ శాపగ్రస్తునైనా పర్వాలేదు, వారిని రక్షణ నేను చూడాలి. నెహెమ్యా గ్రంథము ఇది ఒక చెరసాలలో ఉన్న యొక్క వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి, ఇదిగో తన జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. తన చర్యలను ఈ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నెహెమ్యా ఎవరు అనంటే రాజుగారి దగ్గర ఒక గిన్నె ఇచ్చేవాడు, ఒక అధికారం కలిగిన వాడు. బహుశా ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళలాగా అక్కల్లాగా ఒక ఉద్యోగం చేసేవాడు. రాజుగారి దగ్గర నమ్మకమైన ఉద్యోగస్తుడు. అయితే ఈ నమ్మకస్తుడికి ఏమున్నదనంటే తన యొక్క సహోదరుల పట్ల భారము కలిగి అడిగాడు, విచారించాడు. అయ్యా, నీవు మా దేశం నుండి వస్తున్నావు కదా, మన దేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా, యెరూషలేము ప్రాకారములు పడదోయబడింది, శత్రువులు ఎప్పుడైనా వచ్చి అక్కడ ఉన్న ప్రజలను దోచుకుంటున్నారు, అగ్ని చేత కాల్చబడిని, వారికి నెమ్మది లేదు అని అన్నప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు తన హృదయంలో చాలా బాధ కలిగి ఏడ్చినాడు. ఈ రోజున నేను మీ ముందరికి తీసుకొస్తున్న యొక్క మాటలు 4 మాటలు మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాను. దైవభక్తి గల దేశభక్తుని గుణ లక్షణాలు. దైవభక్తి గల దేశభక్తుని గుణ లక్షణాలు. దైవభక్తి గల దేశభక్తిని యొక్క గుణ లక్షణాలు. ఈ యొక్క ఆన్లైన్ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ రోజున చాలా మంది దేశభక్తి కలిగి ఉన్నారు, కానీ దైవ భయం అనేది లేదు. ఎదుటివాడికి కీడు చేయటం తప్పురా, దేవుడు నన్ను గద్దిస్తాడు, ఎదుటి వ్యక్తిని కొట్టడము, ఎదుటి వ్యక్తి యొక్క ఇంటిని నాశనం చేయటం, లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క వస్తువులని నాశనం చేయటం, దేవుడు నన్ను క్షమించడం అనే భయం లేదు. ఎవరు వీళ్ళు అని అంటే మేము దేశభక్తులం. బహుశా RSS వాళ్ళు టోపీ పెట్టుకుని నిక్కర్ బ్యాచ్ మీద మతము కోసం యుద్ధం చేస్తాము, కానీ దేవుడి భయం అనేది మాకు లేదు. ఈ రోజున నేను మీ ముందుకు తీసుకొస్తున్న యొక్క మాటలు దైవభక్తి గల దేశభక్తుని యొక్క 4 గుణ లక్షణాలు. అతనికి ఏమున్నది చెప్పండి? దైవభక్తి ఉన్నది, దేశభక్తి ఉన్నది. నిజమైన క్రైస్తవుడు నిజమైన దేశభక్తుడు. ఎందుకనంటే గురజాడిలా అన్నాడు, ఏమిటయ్యానంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. మట్టి ఏమున్నదనండి, అది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మనిషి అనేవాడు తన జీవితంలో మనకి ఉంటాడు, తన జీవితము పిలుచుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. మరలా తీసుకువచ్చే శక్తి మన దగ్గర లేదు. గుండె బాగు చేసే డాక్టర్కైనా గుండెపోటు వచ్చి చనిపోతున్నాడు ఈ రోజుల్లో. నెమ్మది లేక అనేక మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. వారి జీవితాలు ఇక్కడ అంతలో కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటివి. కానీ ఈ రోజున మనం చూస్తున్న యొక్క ఆధ్యాత్మికమైన పాఠాలు ఈ నెహెమ్యా జీవితంలో నుండి దైవభక్తి గల దేశభక్తుని యొక్క గుణ లక్షణాలు. ఓ నా తమ్ముడా, నువ్వు నిజముగా దైవభక్తి కలిగి ఉంటే నువ్వు నిజమైన దేశభక్తుడివే. ఎప్పుడైనా మీరు చూసారా? బస్సుల్లో కానీ లేదంటే ఎక్కడైనా షాపుల్లో కానీ ఒక మనిషిని ఇలా కాలు తగిలితే ఏమంటారో తెలుసా? ఇలా తప్పు అయిపోయింది, కాలు తగిలిందని అంటారు కదా. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎదుటి వ్యక్తి కూడా దైవం ఉన్నదని నమ్ముతారు.
కానీ ఎదుటి వ్యక్తిని హింసించేటప్పుడు దైవం లేదు వాళ్ళకి. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాడి ఆ పార్టీ ఆఫీసుని విపరీతమైన ఆలోచనలు కలిగిన మనుషులు మతం కోసం యుద్ధం చేస్తున్నారు, కానీ మనిషి దైవభక్తి కలిగి జీవించడానికి మాత్రం యుద్ధం చేయట్లేదు. దేవుని భయభక్తులు కలిగి ఉండడానికి ఏ మనిషి కూడా ఆసక్తి చూపించట్లేదు. ఈ రోజున మనం చూస్తున్న యొక్క వ్యక్తి నెహెమ్యా, అతనిలో ఉన్న 4 గుణ లక్షణాలు. అతనికి దైవభక్తి ఉన్నది, దేశం పట్ల భక్తి కూడా ఉన్నది. సో ఈ రోజున మనం చూస్తున్న 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేశభక్తి గలవారు ఏ స్థానంలో ఉన్నా ఇతరుల శ్రేయస్సు పట్ల ఆసక్తి చూపుతారు. ఓ తమ్ముడు, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పని చేస్తున్నావో నీకు సంబంధం లేదు. రాజుగారి దగ్గర గిన్నెందించే స్థానంలో ఉన్నావా, లేకపోతే ఏదైనా రోడ్డు ఊడ్చే స్థానంలో ఉన్నావా, ఏమైనా పర్వాలేదు. ఎప్పుడైనా మీ ఊరు నుండి ఎవరైనా వచ్చారు అనుకోండి, బెంగళూరు, ఏమని అడుగుతారు మీరు? ఏరా పలానా వాడు ఎలా ఉన్నాడు, నా స్నేహితుడు ఎలా ఉన్నాడు, లేదంటే మా ఇంటి వారు, మా బంధువులు, మా రక్త బంధువులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ అడుగుతున్నాం. నెహెమ్యా కూడా ఆ రోజున అడిగాడు, విచారించాడు, ఎలా ఉన్నారు నా ప్రజలు అని. నా ఊరిలో ఉన్న నా స్నేహితులు ఎలా ఉన్నారు, నాతో పాటు చదువుకున్న నా యొక్క చెడ్డి దోస్తులు ఎలా ఉన్నారు. ఈ రోజున నీవు నేను రక్షింపబడ్డా ఎప్పుడైనా సరే నెహెమ్యాలాగా విచారించామా? దైవభక్తి గలవారు ఏ స్థానంలో ఉన్నా ఇతరుల శ్రేయస్సు పట్ల ఆసక్తి చూపుతారు. చూడండి 2వ వచనాన్ని మనం చూద్దాం. నా సహోదరుల్లో హనన్య ఒకడు యూదుల్లో కొందరు వచ్చింది. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా విచారించాడు. ఎలా ఉన్నారయ్యా, ఎలా ఉన్నారు? బహుశా నీ కుటుంబంలో నీవు రక్షింపబడ్డావు, నీ తమ్ముడు రక్షింపబడి ఉండకపోవచ్చు. నీ కుటుంబంలో నీవు రక్షింపబడి ఉంటావు, బహుశా నీ చెల్లెలు, నీ అక్క రక్షింపబడి ఉండవచ్చు. ఎవరో మీ ఊరు నుండి వచ్చారు, వారి గురించి ఎప్పుడైనా అడిగావా ఎలా ఉన్నారు అని? అడుగుతాం, సాధారణంగా అడుగుతాం. కానీ నెహెమ్యా అడిగిన యొక్క విధానం ఎలా ఉన్నదని అంటే ఆత్రుతతో, ఆవేశంతో, ఆసక్తితో అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారయ్యా వాళ్ళు? నెహెమ్యా నిజానికి ఎవరు అనంటే రాజుగారి యొక్క సంస్థానంలో గిన్నెందించేవాడు. సాధారణంగా గిన్నెందించేవాని యొక్క హోదా ఏంటనంటే, రాజుగారు ఏదైనా పానీయం తాగాలనుకోనండి, ఆ పానీయాన్ని పరీక్షించి రాజుగారికి ఇవ్వాలి. రాజా, ఇది బాగానే ఉన్నది, నువ్వు తినొచ్చు. రాజా, ఈ గిన్నెలో ఉన్నది విషం లేదు, ఈ గ్లాసులో ఉన్నది విషం లేదు, నువ్వు తాగొచ్చు. అంటే రాజుగారికి నమ్మకస్తుడు. రాజుగారి యొక్క ఆహార విషయాలలో, అలవాట్ల విషయాలలో నమ్మకస్తుడు. మీకు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రి కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు సాధారణంగా వంటవాడు వాళ్ళకి తెచ్చుకుంటూ ఉంటారు. బయటతో ఏదైనా హోటల్లో అక్కడిక్కడ వండితే తినరు వాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ ఆహారం లేదైనా కలిపి పెడతారేమోనని ఆ నమ్మకస్తులను పెట్టుకుంటారు. నెహెమ్యా ఒక నమ్మకస్తుడు. తనకి హోదా ఉన్నది, ఒక పరపత్తు ఉన్నది. అంత మాత్రమే కాదు, నెహెమ్యా చక్కని సౌలభ్యాలు కలిగిన వాడుగా ఉన్నాడు. అన్ని అవసరతలు రాజుగారి కంటే ముందలకి భుజించేవాడుగా ఉన్నాడు. ఏం కొరత అండి చెప్పండి? ఏం కొరత లేదు. కానీ తన హృదయంలో ఉన్న యొక్క కొరత ఏంటో తెలుసా? ఇతరులు క్షేమంగా ఉన్నారా లేదా, ఇతరులు క్షేమంగా ఉన్నారా లేదా. వీరికి స్వార్థము కంటే నిస్వార్థం ఎక్కువ ఉంటుంది. నిజమైన దైవభక్తి కలిగిన వారు దేశ ప్రజల పట్ల వారిని తమ సొంతగా ప్రేమించుకునే దానికంటే ఇతరులను ఎక్కువ వారు శ్రద్ధ చూపుతూ ఉంటారు. అందుకనే పౌలు గారు అంటూ ఉంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ప్రతి వాడును తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ ఇతరుల కార్యమును కూడా చూడవలెను, ఇతరులను కూడా పట్టించుకునాలి. స్వార్థం అనేది క్రైస్తవ్యానికి, క్రీస్తును అంగీకరించిన వారికి తగదు. ఇదిగో నెహెమ్యా తన జీవితంలో
స్వార్థాన్ని ప్రేమించేదానికనంటే నిస్వార్థంగా ఇతరుల క్షేమాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వీరు ఇతరుల బాధ చూసినప్పుడు దుఃఖముతో నిండిపోతారు. ఎప్పుడైనా మీ స్నేహితుడు కానీ మీ బంధువు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు తాగి పడిపోతున్నాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, లేదంటే స్టేషన్లకి పద్దాక స్టేషన్కి వెళ్తున్నాడు, పద్దాక డబ్బులు అప్పు చేస్తా ఉన్నాడు, ఎందుకు ఇలా అవుతున్నదని అంటే వాని హృదయానికి ఏమి లేదో తెలుసా? రక్షణ ప్రాకారం లేదు. యేసుప్రభు వారు అన్నాడు మార్కు సువార్తలో, మనుషుని అపవిత్రపరిచేది మనుషుని తినేది కాదు, మనుషుని హృదయంలో నుండి బయటికి వచ్చేది మనుషుని అపవిత్రపరుస్తుంది. ఈ రోజున తినే తిండిని బట్టి నువ్వు ఫలానా వాడురా అని చెప్పేస్తుంది సమాజం. నువ్వు అది తింటున్నావు కాబట్టి నువ్వు వీరికి సంబంధించిన వాడు. తిండి మనిషిని అపవిత్రపరచదు. ఏది అపవిత్రపరుస్తుంది అని చెప్పండి? హృదయము. ఎందుకనండి ఇది బహా మోసకరమైనది, బహుఘోరమైనది, వ్యాధి కలిగినది. దీంట్లో నుండి బయటకు వచ్చేది ఏంటనంటే ఒకసారి మనం చదువుదాం. హృదయంలో నుండి బయటకు వచ్చేది మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తా ఉన్నాయి. ఎవడైనా వ్యభిచారం చేస్తున్నాడనంటే వాడు బాహ్యముగా ఇష్టపడి కాదు, వాడు ఆ హృదయములో నుండి పుడుతున్నది. ఎవడైనా ఇతరులకి హాని చేస్తున్నాడనంటే, ఎవడైనా ఇతరులని ప్రేమించలేకపోతున్నాడు, మత్సర పడుతున్నాడు, అసూయ పడుతున్నాడు అంటే ఎక్కడి నుండి పుడుతుంది చెప్పండి? హృదయములో నుండి. ఆ మనిషి ఎందుకు రావాడు అలా తాగుడుకు బానిస అయినాడనంటే వాని హృదయము వాని వీడ్చుకుని పోతా ఉన్నది. వాని హృదయంలో ఉన్న యొక్క బలహీనతల్ని సైతాను బలంగా ఉపయోగించుకొని వాడి హృదయానికి ప్రాకారం లేక ఎప్పుడైనా సరే శత్రువు దాడి చేస్తా ఉన్నది. కాబట్టి నెహెమ్యా దైవభక్తి కలిగిన వాడు కాబట్టి ఏ స్థానంలో ఉన్నా సరే ఇతరుల క్షేమాభివృద్ధి కోసం విచారించాడు. ఈ రోజున నా ప్రశ్న, ఎప్పుడైనా సరే నీవు ఇతరుల గురించి అడిగావా? నేను బాగున్నానండి, మా కుటుంబం బాగుందండి, మేము బాగా సంపాదిస్తామండి, మాకు బాగా సంబలం వస్తుందండి, మేము ఇక్కడ బాగా మంచి ఇల్లు అద్దెకట్టు ఇంట్లో ఉంటున్నాం, లేదంటే సొంత ఇల్లు కట్టుకున్నామండి, మాకేం పర్వాలేదు, ఆ పల్లెటూరు వెళ్తేనా అయ్యో తట్టుకోలేమండి అని బాధ చెందుతున్నావా? ఎప్పుడైనా వెనకాల ఉన్న వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నెహెమ్యా ఆ రోజున తన సహోదరుల కోసం ఆలోచించాడు. అంత మాత్రమే కాదు, దైవభక్తి గల వారు పవిత్రతను ఆకాంక్షిస్తారు. దైవభక్తి కలిగిన వారు దేన్ని ఆకాంక్షిస్తారు? పవిత్రతను ఆకాంక్షిస్తారు. అపవిత్రతను కాదు సుమా, కాముకత్వాన్ని కాదు సుమా, మోసకరమైన హృదయాన్ని కాదు సుమా, పవిత్రతను ఆకాంక్షిస్తారు. నిజమైన దైవభక్తి కలిగిన వారు పవిత్రులుగా ఉండడానికి వారి సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజున ఒక మనిషిని కొట్టడం, జబర్దస్తులు వీటిలో మనం చూస్తూ ఉంటాం కదా, అది కొట్టడం ఏమైపోయిందంటే ఒక జోక్ అయిపోయింది. వాడిని కొట్టి నవ్వటం అంటే ఎదుటివాడు బాధపడితే మనం నవ్వుతా ఉన్నాం. బాధకిను నవ్వుకి తేడా లేని యొక్క సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా పాపానికిను పవిత్రతకి ఏం తేడా తెలుసు? పాపానికి పవిత్రతకి తేడా తెలియాలనంటే ఇదిగో వారికి కలిగిన నష్టాన్ని బట్టి ఈ యొక్క నెహెమ్యా దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. 7-8 వచనాలు ఒకసారి మనం చదువుదాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుకుని నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞనైనను కట్టడనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఎందుకు ప్రభువా మేము ఈ స్థితిగతుల్లో అనుకున్నాం? ఎందుకు మేము బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం? ఎందుకు మేము మా స్వగ్రామాన్ని వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటే
నెహెమ్యాకు అర్థమైంది ఏమిటన్నట్టు తెలుసా? మా అపవిత్రత మమ్మల్ని బానిసలుగా చేసింది. ఈ రోజున చాలా మంది బానిసలుగా ఉన్నాం. అది ఏ బానిసత్వమో అది నీకు తెలియాలి. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది సీరియల్కి బానిసలు, కొంతమంది మొబైల్ రీల్స్కి బానిసలు, కొంతమంది మనుషులకి బానిసలు, కొంతమంది డబ్బుకి బానిసలు, కొంతమంది ఏమంటారు ఇసుక ప్యాకెట్లకి బానిసలు, కొంతమంది తాగుడికి బానిసలు. ఎందుకు నీవు ఆ స్థితిగతుల్లోనికి వెళ్తున్నావు అని అంటే దేవుని ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల, దేవుని యొక్క మాటను గైకొనకపోవటం వల్ల దేవునికి అసహ్యపడుతుంది. దేవుడు అసహించుకునేటట్టుగా నేను ఉంటూ ఉన్నాను. కానీ నెహెమ్యా దైవభక్తి కలిగిన వాడు కాబట్టి పవిత్రతను ఆకాంక్షిస్తూ ఉన్నాడు. చూడండి 8వ వచనంలో ఏమంటాడు అనంటే, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన యెడల జల్లులోనికి మిమ్మల్ని చెదరగొట్టేదనని చెప్పావు కదా. ఆ మాటలు మాకు గుర్తుకొస్తున్నాయి. నీవే కానాను దేశాన్ని ఇచ్చావు, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీవే మమ్మల్ని నడిపించావు. కానీ నీ మాటను ఎప్పుడైతే మేము గైకొనలేదో అప్పుడు మమ్మల్ని బబులోను చెరకి బానిసలుగా తీసుకెళ్ళావు. అశూరుల యొక్క రాజ్యానికి నువ్వు మమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళావు. ఎందుకు మా జీవితాల్లో మేము ఎంత సంపాదించినా మాకు నిలకడగా ఉండట్లేదండి, నెమ్మది ఉండట్లేదండి, అనారోగ్య పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి వస్తుందండి, మా జీవితంలో నెమ్మదే కనిపించట్లేదండి అనే ఆలోచన నీకున్నదనంటే నేను అర్థం చేసుకోనాలి, ఆగి నేను ఎక్కడైనా పవిత్రతలో లోపమున్నదా, దేవుని ఆజ్ఞను, దేవుని విధులను, దేవుని కట్టడల విషయాలలో నేనేమైనా మితిమీరాను. ప్రియదేవుని బిడ్డలారా, సంఘమంతా ఒక కట్టడేంటో తెలుసా? సంఘమంతా ఒక కట్టడ, అందరము దశమ భాగాలు ఇవ్వటం ఒక కట్టడ. అదేనండి, అదేం మినహాయింపు కాదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? మనందరం ఏమంటామనంటే, నేను 10వ వంతు ఇస్తున్నాను అంటాం. నిజానికి 10వ వంతు ఇస్తున్నామా? మనం ఎన్నో వంతు ఇస్తున్నాం చెప్పండి? మీ చేతులు ఇలా పెట్టండి, లెక్కేసుకురండి. ఇప్పుడు ఇది 10వ వంతు కదా, ఇలా లెక్కేసుకొద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఇది 10వది కదా. ఎన్నో వంతు ఇస్తున్నాం మనం చెప్పండి? ఎన్నో వంతులు ఇస్తున్నాం? 1 వంతు ఇస్తున్నాం. అదైనా మనకి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుండి 1 వంతు ఇచ్చి దానికి 10వ భాగం అని చెప్పి మనం ఏమంటున్నామంటే, నేను 10వ భాగం ఇస్తున్నాను. దేవుడు అన్నాడు, 9 భాగాలు నీకు ఇస్తున్నాను, 1 భాగం కూడా నువ్వు నమ్మకం లేకపోతే ఇది అపవిత్రత కాదా? దేవుడి దృష్టిలో నేను పాపము చేసిన వారుగా లేవా? దేవుడు నీకు నాకు విధించిన కట్టడల విషయాలలో మితిమీరటం అనిపించట్లేదా? ఏం కాదులే, పర్వాలేదు. కొత్త నిబంధనలో 10వ భాగం అనేది ఏమి కరాఖండిగా చెప్పబడలా. ఎవరి హృదయంలో ప్రేరేపించబడిందో వాడు హృదయంలో ప్రేరేపించిన కొలది, నిశ్చయించుకున్న కొలది ఉత్సాహముగా విచ్చువాడు ఉత్సాహముగా దీవించబడను. ఈ రోజున దేవునికి మనం ఏదో ఒక మాట ఇచ్చుంటాం, ప్రభువా నాకు ఉద్యోగం ఇస్తే నేను ఇలా నడుచుకుంటాను. అది దేవుని దగ్గర పెట్టుకున్న నిబంధన. మనం దేవుని దగ్గర పెట్టుకున్న ఒక ఒట్టు లాంటిది, లేదంటే ఒక కట్టడలాగా నేను ఇలా బ్రతుకుతాను ప్రభు అని చెప్పుకుంటాం. డబ్బుది పక్కనట్టండి. ప్రతి కొత్త సంవత్సరంలో వాగ్దానం తీసుకునేటప్పుడు మనం దేవుని దగ్గర ఏదో ఒక వాగ్దానం చేస్తూ ఉంటాం. ప్రభు ఈ సంవత్సరం అంతట్లో నేను ఏ ఆదివారం కూడా మానకుండా నీ మందిరానికి వస్తానంట. ఒకవేళ ఆ రోజు డబల్ జీతం ఇస్తున్నారు అని అంటే ఏం చేస్తాను చెప్పండి? మనం కూడా యోధ ఇస్కరియోతులాగా ప్రయాణం అవుతాం. దేవుడు కావాలా, నీకు ధనము కావాలనంటే, నాకు ధనమే కావాలి సార్, దేవుడు అక్కడే ఉంటాడు కదా, ఇంకొక వారం వెళ్తాను. నిజమైన దైవభక్తి కలిగిన వారు పవిత్రతను ఆకాంక్షిస్తారు. ఎందుకు ఈ మాటల్ని నెహెమ్యా వాడుతున్నాడు తెలుసా? ప్రభువా మేము ఎందుకు చెదరగొట్టబడినా,
మేమెందుకు నలగొట్టబడినాం, మేమెందుకు బానిసలుగా బ్రతుకుతున్నాం, మా జీవితాలు ఎందుకు ఇదిగో ఏది తిందామని ఆహారం నోటి కడుగు తీసుకుంటున్నాం కానీ మాకు అది ఆశీర్వాదంగా లేదు అని అంటే గల కారణం మేమే మీకు లోబడట్లేదు. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపం. నేను బహుశా నేను దేవుడికి ఇచ్చే విషయంలో చాలా నమ్మకస్తురాలున్నాను, కానీ మన పవిత్రతను కాపాడుకునే విషయంలో నమ్మకస్తులుగా ఉన్నాను. నెహెమ్యా అడుగుతున్నది ఏంటో తెలుసా? ప్రభువా, మమ్మల్ని పవిత్రపరచు. ఎందుకనంటే అపవిత్రత దేవునికి అసహ్యత పుట్టిస్తుంది. ఏదైనా వనంలో నుండి మొదటి ఆదాము అవ్వను దేవుడు ఎందుకు బయటికి గెంటేశాడనంటే వారు ఒప్పుకునే దానికంటే బదులుగా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటా ఉన్నారు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నీకు అర్థమైందా నీ స్థితిగతులు, నువ్వు ఎక్కడున్నావని అంటే ఆదాం ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను ప్రభా, నీవు దిగంబరి అని చెప్పిన వాడు ఎవడరా అని అంటే నీవు నాకు సహాయంగా ఇచ్చావే, ఈ స్త్రీనే నన్ను దిగంబరత్వంలో నడిపించేది, ఏమే నన్ను దిగంబరత్వంలోనికి నడిపించాడు. అవునా? ఆమెను అడిగాడు, ఏమ్మా ఏం చేసావు అని అంటే నేనేం చేయలేదు, నన్ను సర్పం మోసగించి. ప్రభువా, మేము తినొద్దన్న పండు తిన్నాం, మమ్మల్ని క్షమించానని అంటే బహుశా అక్కడ ఆగిపోయేదే పాపం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? దేవుని కనికిరాని పొందుతాడు. నెహెమ్యా చేస్తున్నదే. దైవభక్తి కలిగిన నెహెమ్యా నిజానికి ఇతనేం తప్పిదం చేయలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పిదాల వలన వాళ్ళ పిల్లల్ని దేవుడు చెదరగొడితే నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే తెలుసా? ఇదిగో మా పితరులు చేసిన పాపాలను క్షమించు, మా తల్లిదండ్రులు చేసిన పాపాలను క్షమించు, మా తల్లిదండ్రులు తెలుసో తెలియక చేసిన పాపాలను క్షమించు ప్రభు అని బతిమలాడుకుంటున్నాడు దేవుని దగ్గర. ఈ రోజున నీవు నేను పవిత్రతను కోరుకుంటే మనలో ఉన్న అపవిత్రతను ఒప్పుకుంటాం. పవిత్రత నీకు నాకు రావాలనంటే మనలో ఉన్న అపవిత్రతను మనం ఒప్పుకోవాలి. మేమేమి తప్పిదం చేసాం సార్? మేమేమి తప్పిదం చేయాలి? మేము బాగా పాటలు పాడతాం, మేము మందిరానికి బాగా వెళ్తాం, మేమంతా బాగానే ఉన్నాం సార్ అని అంటే ఒక మాట ఏంటి తెలుసా? ఒకవేళ దేవుని సేవకుడికి లోబడకపోవటం కూడా పాపమే. ఎంతమంది ఈ మాట ఉంటారు చెప్పండి? దేవుని సేవకుడికి లోబడకపోవటం కూడా దుఃఖకరమే మనకి, తెలుసండి. దేవుని సేవకుల యొక్క మాటను ఉల్లంఘించడం కూడా ఇది దుఃఖకరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. కాబట్టి దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారికి మాట వినండి, వారి మాట లోబడండి. దేవుడు రాసి పెట్టాడండి మాటలు. నేనేం అపవిత్రం చేశాను సార్? నీవు దేవుని సేవకుల పైన ఎదురు తిరగడం కూడా పాపమే. ఆ రోజున నెహెమ్యా ఏం తప్పిదం చేశాడో తెలియదు కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా రొమ్ములు కొట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మేము, మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు, మా పితరులు నీ మాటను ఉల్లంఘించాం ప్రభువా, వ్యతిరేకించాం, మమ్మల్ని క్షమించు. మూడవదిగా మనం చూసినట్లయితే దైవభక్తి గలవారు నిజమైన దేశభక్తి పట్ల ఆపేక్ష కలిగి ఉంటారు. నా పదాలు మీరు చూసారా? ఆసక్తి చూపుతారు, ఆకాంక్షిస్తారు, ఆపేక్ష కలిగి ఉంటారు. నిజమైన దైవభక్తి గలవారు దేశభక్తి పట్ల నిజమైన ఆపేక్ష కలిగి ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారనంటే దేశాన్ని నిజంగా ప్రేమించేవారు. ఈ రోజున చాలా మందికి క్రైస్తవ్యం అంటే ఎందుకు ఇష్టం లేదో అని అంటే తెలుసా?
ఎందుకు ఇష్టం లేదనంటే వాడు బ్రాందీ షాప్కి వెళ్లకుండా ఆపేస్తాడు కదా ప్రభు. వాడు ఒళ్ళు గుల్ల చేసుకోకుండా ఆపేస్తాడు కదా ప్రభు. రక్షణ అనేది లోపల జరిగి బయటికి పరివర్తన తీసుకొస్తుంది కాబట్టి ఆ మనిషి మారిపోతాడు, వాడి అలవాట్లు మారిపోతాయి, వాడి యొక్క నైతిక స్థితిగతులు పెరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో అలాంటివి జరగకూడదు. వాడు మా కిందే ఉండాలి, వాడు మేము పెట్టింది తాగాలి. మా 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 మొన్న రీసెంట్గా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, చూసారో లేదో. మందు కొనేవాడి ఇల్లేమో ఊరి గుడిసి ఉంటుంది, అమ్మేవాడి ఇల్లు ఎలా ఉన్నది, పెద్ద ఇంద్రభవనం లాగా ఉంది. నేను అలాగే ఉండాలి, వాడు మాత్రం నాశనం అయిపోవాలి. నెహెమ్యా అలా లేడు. చూడండి ఆ మాటలు మనం చదువుదాం. 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినదని వారు నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముంటిని. నవ్వుతూ కాదు ఉపవాసం, ఏడ్చుతూ ఉన్నాడు ప్రార్థన. ప్రభువా, నా సహోదరుడు, నా స్నేహితుడు, నేను పరలోకానికి వస్తాను ప్రభువా, కానీ వాడు రాడు. వాడు నరకాగ్నిలో నుండి కేక వేస్తాడు. ధనవంతుడు కేకేశాడు కదా, ఇదిగో అబ్రహాము కుమారుడా, నీ యొక్క చిటికిని వేలతో ఏమేమన్నాడు, ఒక కొనతో ఒక నూటి చుట్టూ నా నాలుక మీద వేయమనంటే దేవుడు అన్నాడు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావటం కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటం కానీ జరగదు. అప్పుడు అన్నాడు, అయ్యా నాకు ఇంకా సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, ముందరే వాళ్ళకి హెచ్చరించండి అయ్యా అని అంటే దేవుడు అన్నాడు, అక్కడ నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళ మాట విని వారి గైకొంటే వారు రక్షణ పొందుతారు. ఈ రోజున మన జీవితాల్లో చాలా మంది ఏమనుకుంటున్నామంటే తెలుసా, నేను దేశభక్తి కలిగిన వాడని, కానీ దైవభక్తి లేకపోతే అది శూన్యం. ఎందుకన్నాడో తెలుసా, నువ్వు దేశానికి న్యాయం చేస్తావేమో కానీ మన్నుకి న్యాయం చేస్తావేమో కానీ మనిషికి న్యాయం చేయవు. అందుకని ఈ రోజున మా మతం గొప్పదానంటే మా మతం గొప్పదా. మరి మతాలు పక్కనెట్టి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకో. మనిషిని విడతీసే యొక్క బంధాల నుండి ఇదిగో నీవు కలుసుగట్టుగా బ్రతకటం నేర్పించు. 10వ తరగతి వరకు ఉండవండి కులాలు, 10వ తరగతి తర్వాత బయలుదేరతాయేమో బహుశా ఊహగానాలు వచ్చిన తర్వాత వాడు ఆ కులం రా, వీడి ఈ కులం. ఒకవేళ వాడికి రాకపోయినా ఇంటికాడ కూడా నేర్పించేస్తారు కదా. వాడికి తెలియకపోయినా, ఊహ తెలియకపోయినా ఇంటికాడ వాడు జత పట్టొద్దురా, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు వీడురా, వాడు. నీవు మతాన్ని నేర్పిస్తున్నావు, మానవత్వాన్ని నేర్పించట్లేదు. నీవు గొప్పతనాన్ని నేర్పించుకుంటున్నావు కానీ అహంకారాన్ని నేర్పిస్తున్నావు, విలువలు నేర్పించట్లేదు. విలువలు లేని సమాజం ఎప్పుడు బయలుదేరుతుందని అంటే దైవభక్తి లేకుండా దేశభక్తి చేసేవారికి వలన ఏమి ఒరగనే. నెహెమ్యా ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అబ్రహాం లింకన్ ఇలా అన్నాడు, ఏమన్నాడు తెలుసా, అనేక సార్లు ఇలా చెప్పేవాడు, ఫెయిత్ ఇన్ గాడ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద నేషన్. దేవునిలో విశ్వాసం ఉంచడం అని అంటే నీ పొరుగువాడి పట్ల బాధ్యత కలిగి జీవించడం. వాషింగ్టన్లో ఇదిగో ఎంపసైజ్కి ఇలా చెప్పేవాడు ఏంటంటే, రిలీజియన్ అండ్ మొరాలిటీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద నేషన్ స్ట్రెంగ్త్. ఇగో నీవు నమ్మే విశ్వాసము, నీవు నమ్మే యొక్క నైతికత ఈ దేశానికి గొప్ప బలం ఇస్తుంది. నీవు మతాన్ని స్థాపించాలనుకుంటున్నావా, మనిషిని స్థాపించాలనుకుంటున్నావా? నెహెమ్యా మనిషికి ప్రాకారం లేదు. ఆ రోజున ఏం లేదు తెలుసా, ప్రాకారం లేదు. ప్రాకారాలు కట్టడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ రోజున
మనుషులందరికీ, బయట చూస్తున్న మనుషులందరికీ వారి హృదయాన్ని కాచుకొనలేకపోతున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఏంటి తెలుసా? తన హృదయమును కాచుకొనలేని వాడు పాడైపోయిన పట్టణంతో సమానం. ఇప్పుడు ఈ గోడ ఉన్నది అనుకోనండి, ఆ గోడ ఉన్నది రోడ్డు మీద, ఆ గోడ లేదనుకోనండి, ఏదైనా వచ్చేస్తాయి. సెక్యూరిటీ లేదు, రక్షణ ప్రాకారం లేకపోతే మనిషి హృదయం మీద ఏదైనా దాడి చేస్తాడు. తన హృదయాన్ని కాచుకొనలేని వాడు పాడైపోయిన పట్టణంతో సమానం. ఎప్పుడైనా మీరు చూసారా పాడైపోయిన పట్టణాన్ని? పాడైపోయిన పట్టణాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? ఆ పట్టణం ఎలాంటి శిథిలావస్థలో ఉంటుంది, ఎవరు దాంట్లో నివసించరు. బహుశా ఆ పందుకొక్కులు, లేదంటే ఆ కుక్కలు, లేదంటే అడవి నక్కలు, లేదంటే విషపూరితమైన జంతువులు, పాములు, సర్పాలు, తేలులు నివసిస్తాయి. అంటే మనిషికి హాని కలిగించేవన్నీ అక్కడ నివసిస్తాయి. ఈ రోజున చాలా మంది నేను దేశభక్తి కలిగిన వాడిని. ఏం దేశభక్తి కలిగిన రావంటారని అంటే, గంజాయి కొట్టే దేశభక్తి కలిగిన వాడిని. నా శరీరాన్ని నేను పాడు చేసుకునే దేశభక్తి కలిగిన వాడిని. ఈ మాటలు నేను చెప్పొచ్చు లేదు. ఇక్కడ నేను రీసెంట్గా ఉదయం నేను ఒక న్యూస్ విన్నాను. ఒక పాస్టర్ గారి కొడుకు హైదరాబాద్ వెళ్ళి స్నేహితులతో గంజాయి కొడుతుంటే పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. సరేనని బెయిల్ ఇప్పించి విడిపించుకొని వస్తే ఇంకొక చోటన ఇంకొకరిని పట్టుకుంటే వాడు సరెండర్ అయిపోయి, నేనొక్కడే కాదు, మాకు ఒక బ్యాచ్ ఉన్నది, ఆ బ్యాచ్లు ఎవరనంటే మరలా తిరిగి పాస్టర్ గారు కొడుకు పేరు చెప్పాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో తెలుసా మీకు? ఎప్పుడైనా మీ గ్రామము, మీ ప్రాంతం వెళ్ళినప్పుడు ఊరు చివర ఏముంటాయో తెలుసా? మందు ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, బీరు సీసాలు, అవి పగలగొట్టేది, లేదంటే విచ్చలవిడితనం అయిపోయింది మనిషి. నేను దేశభక్తి కలిగిన వాడు. ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు దేశభక్తి కలిగి? నెహెమ్యాలాగా ఎప్పుడైనా పాడైపోయిన ప్రజల కోసం ఏడ్చిన వాడు ఉన్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? ప్రభువా, నా స్నేహితురాలు, నా స్నేహితుడు, ఇదిగో వారు సైతాను బంధకాలలో ఉన్నారు, వారి హృదయాలలో సైతాను నివసిస్తూ ఉన్నది, వారి జీవితం నాశనం అయిపోతున్నది, కాపాడు ప్రభు అని ఎప్పుడైనా అడిగారు? నిజమైన దేశభక్తునికి ఉండే గుణ లక్షణాలు 4వది ఏంటంటే, అతడు దేవునిపైనే నిరీక్షణ ఉంచుతాడు. దేవునిపైనే నిరీక్షణ ఉంచుతాడు, లేదంటే ఆశ్రయంగా ఎంచుకుంటాడు. ఎందుకనంటే వారు చేయలేకని కాదు, దేవుడు కలగజేసుకోవాలి ఒక మనిషికి రక్షణ ఇవ్వాలంటే. చూడండి, మరి చివరి మాటను మనం చూసుకున్నట్లయితే 11వ వచనం, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతులాడుకుంటున్నాను. ఈ మనుషుడు అంటే ఏ మనుషుడు చెప్పండి? రాజుగారు. రాజు హృదయాన్ని మార్చడానికి దేవుని మీద ఆధారపడ్డాడు. నిజమైన దైవభక్తి కలిగిన వారు దైవ సంకల్పం కోసం దేవునిపైనే ఆశ్రయిస్తారు. దయనండి, దేవా నీ ఒక్కడవే మార్చగలవు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నేను ఒకానొకప్పుడు లోకములో, లోక స్నేహితాలతో, లేదంటే తాగుడికి, వ్యసనాలకి బానిస అయిపోయిన నా జీవితం. మా అమ్మ నాన్న పాస్టర్ గారు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా మా కుమారుని నువ్వు పట్టుకో, మా కొడుకుని నువ్వు రక్షించు. వీళ్ళ మాటలు నేను ఎందుకు వినాలని చెప్పి ఉదయాన్నే షూ తొడుక్కునేది, నేను కానిస్టేబుల్ అవ్వాలి, నేను ఎస్ఐ అవ్వాలని పరిగెత్తేవాడిని. మా తల్లిదండ్రులు నా రక్షణ కోసం దేవుణ్ణి ఆశ్రయించారు. అక్క, నీ కొడుకు దేవుని నమ్ముకున్న వాడిగా ఉన్నాడా? నీ భర్త దేవుణ్ణి నమ్ముకున్న వాడిగా ఉన్నాడా? నెహెమ్యా తన పట్టణంలో, యెరూషలేము యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు కట్టడానికి దేవుని మీద ఆశ్రయించారు. ప్రభువా, నేను ఈ మనిషితో నా బాధను చెప్పను, కానీ ఈ మనిషి హృదయాన్ని నువ్వు మార్చు.
ఈ మనిషికి నాకు వచ్చిన బాధ ఇది అని నేను చెప్పను, నోరు తెరిచి చెప్పను, కానీ నీ కార్యం నేను వినాలి, నేను చూడాలి. ఎంత గొప్ప విశ్వాసం అండి. దేవా, నీగో నా కొడుకుని నేను చర్చికి రారా రారా అని బలవంతం చేయి, నువ్వు పట్టుకో. అర్థమైందండి? ఇప్పుడు ఎప్పుడైనా ఈ యొక్క ఆర్ఆర్కే మూర్తి గారు ఇలా చెప్తూ ఉండేవాడు, రక్షణ అనేది దేవుడు పట్టుకోవాలి. ఇది దేవుని చెయ్యి అనుకోనండి, దేవుడు పట్టుకున్నాడు అనుకోనండి, నాకు కష్టమైనప్పుడు వదిలేసి వెళ్ళిపోవడానికి ఉండదు. అర్థమైందా? మీకు అర్థమవుతుందాక? నాకు ఇష్టం లేదు ప్రభా, నాకు బాధ వచ్చింది, నేను నడవలేనంటే దేవుడు ఈడ్చుకెళ్తాడు. అదే మనిషి పట్టుకుంటే బరువు ఎక్కింది అనుకోనండి, నేను వద్దులే ప్రభా, నువ్వు వెళ్ళి రాను. మనిషిని దేవుడు పట్టుకోవాలి. ప్రభు అన్నాడు, మొదటి జామున నీ కొరకును నీ పిల్లల కొరకును కుండ ఒలకబోసినట్లు ప్రార్థించి, ఉపవాసం నుండి ప్రార్థించి. ఎందుకనంటే వారికి రక్షణ ప్రాకారము లేదు. నీ పిల్లలకి కావచ్చు, నీ స్నేహితులకు కావచ్చు, నీ తమ్ముడికి కావచ్చు. ఎందుకు వాడు వ్యసనానికి గురైనాడు? ఎందుకు వాడు లోకానికి బానిసైనాడు? లోకము ఆశలు దానికి ఎందుకు వాడు ప్రేమిస్తూ ఉన్నాడు? ఎందుకనంటే అతని హృదయంకి ఏం లేదు తెలుసా? రక్షణ ప్రాకారం లేదు. నెహెమ్యా రోజున భౌతికమైన గోడలు కట్టాడు. ప్రభు ఈ రోజున నిన్ను నన్ను ఆధ్యాత్మికమైన గోడలు కట్టడానికి పిలుస్తున్నాడు. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చదువుదాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనను కలవు. ఎందుకనంటే నా సహోదరుల కోసం. 3వ వచనం, నా బయోలాజికల్ ఫ్యామిలీ, నా శారీరక సంబంధమైన కుటుంబంలో, తమ్ముడు నువ్వు రక్షింపబడ్డావు, కానీ బహుశా మీ అన్నయ్య రక్షింపబడలేదే. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా, నన్ను పట్టుకున్నావు, మా అన్నయ్యని పట్టుకో. నన్ను పట్టుకున్నావు, మా తండ్రిని పట్టుకో. నన్ను పట్టుకున్నావు, నా కుమారుని పట్టుకో. ఎప్పుడైనా నేను ప్రార్థన చేశాను? 4 మాటలను మరొకసారి గుర్తు చేసి ముగిస్తాను. దైవభక్తి కలిగిన వారు దేశం పట్ల ఏమంటారంట? ఆసక్తి కనపరుస్తారు. దైవభక్తి గల దేశభక్తిని 4 గుణ లక్షణాలు. వాడికి దైవభక్తి ఉన్నది, దేశభక్తి ఉన్నది. మొట్టమొదటిగా వాడు తన స్వార్థాన్ని ప్రేమించడు, ఇతరుల కోసం ప్రయాసపడతాడు, విచారిస్తాడు, దుఃఖిస్తాడు, ఏడుస్తాడు. బహుశా అది మనుషులు కనిపించకపోవచ్చు. రెండవదిగా, ఒకవేళ వాళ్ళు ఏదైనా పాపము చేస్తా ఉంటే, ప్రభువా వాళ్ళు ఆ పాపం చేస్తున్నారు, వాళ్ళని క్షమించు, రక్షించు ప్రభువా అని అంటాడు. యేసు ప్రభువు ఇదే చేశారు కదా కలువరి శిలువలో. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు. వారి కోసం విజ్ఞాపన చేయగలరు. వారి అపవిత్రతల కోసం ప్రభువా వారిని తప్పించు, రక్షించు. తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనేను, తండ్రి అతని చేర్చుకొనేను. సిలువ చెంత చేరిన నాడు ఫలితముగా కడిగివే. సిలువ చెంత చేరిన నాడు ఫలితముగా కడిగివే. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు సిలువ దగ్గరికి వస్తారు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న దేవుడు పవిత్రులుగా చేస్తాడు. మన పాపములను కడిగి వేయడానికి తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవుడు. మూడవదిగా, ఇదిగో దైవభక్తి గలవారు నిజమైన దేశభక్తి కలిగి ఉంటారు. వాళ్ళు ఇతరుల కోసం శ్రమించటం, కష్టపడటం, ఏడవటం, దుఃఖించటం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ మందిరంలో బహుశా ఇందాక మీరు కొన్ని ప్రార్థనలు చేస్తారు, నేను చూశాను. ఇదిగో ఈ మందిరంలో ఉన్న కొంతమంది కోసం ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను.
ప్రభువా ఇదిగో మా కుటుంబంలో ఫలానా వాళ్ళు రక్షించబడలేదు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడక. మా నాన్నగారు ఒకానొక సమయంలో ఇదిగో ఈ లోకమే సర్వమని మా అమ్మను గారిని కూడా విడిచిపెట్టేసి ఇంకొక ఆమెను తీసుకొచ్చి మా ఊర్లోనే పెట్టుకున్న సందర్భంలో మా అమ్మ ప్రార్థన చేసినప్పుడు మా నాన్న జీవితాన్ని మార్చినాడు దేవుడు. బహుశా నీ దుఃఖము ఎవరికి అర్థం కాదని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో నిన్ను అర్థం చేసుకొనగలిగిన దేవుడు ఈయన. నీ బాధను తీసుకొనగలిగిన దేవుడు ఈయన. ఇదిగో చివరిగా దైవభక్తి గలవారు దైవ సంకల్పం కోసం ఆయన మీదే ఆశ్రయిస్తారు. నీవే నా ఆధారం ప్రభువా. ఈ మనిషిని మార్చు, ఈ వ్యక్తిని మార్చు. ఒక రాజు హృదయాన్ని మార్చిన దేవుడు నీ కొడుకు హృదయాన్ని మార్చేయడానికి. మనం ఎన్నోసార్లు పాడుతూ ఉంటాం, నీవు ప్రేమించిన బిడ్డల కోసమే రాజ్యాజ్ఞను మార్చినది నీవే కదా, నీకు అసాధ్యమైనది ఏమున్నది? నమ్మిన మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? అది ఎన్ని రోజులు అతని హృదయాన్ని దేవుడు పట్టుకుంటాడో మనకు తెలియదు. కానీ పట్టుకునే వరకు నీవు నేను ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేసుకున్నాము. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే